హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో మొత్తానికైతే కల్కి మూవీ టీం నుంచి 1000 కోట్ల పోస్టర్ అనేది వైజయంతి మూవీస్ వాళ్ళు, కల్కి మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసేసారు. సో ఇదే ఆ పోస్టరు. సో ఈ లుక్ ఆల్రెడీ మనకు 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటోనే. సో ఇప్పుడు దానిపైనే వీళ్ళు 1000 కోట్ల పోస్టర్ అయితే రిలీజ్ చేసేసారు. సో పోస్టర్ అయితే అదిరిపోయింది. నిన్న మనం రిలీజ్ చేసిన ఫోటో అంటే ఈ అర్జునుడి లుక్ అనేది అంత క్లారిటీగా అయితే లేదు. సో ఇప్పుడు ఈ లుక్ అనేది మనకు అఫీషియల్గా వచ్చింది కాబట్టి సో ఫోటో అయితే చాలా నీట్గా, చాలా క్లారిటీగా ఉంది. సో లుక్ అయితే అదిరిపోయింది, మన అందరికీ తెలిసింది, ఆల్రెడీ చూసాం కాబట్టి. ఇక 1000 కోట్లు కాదు, ఆల్రెడీ 1100 కోట్లు అయితే ఆల్రెడీ కల్కి మూవీ ప్రజెంట్ అయితే క్రాస్ చేసి ఉన్నది. నాకు తెలిసి అసలు ఇటువంటి జానరు, ఒక డిఫరెంట్ జానరు, ఒక ఎక్స్పెరిమెంటల్ జానరు. సో తక్కువ డేస్లో బాహుబలి తర్వాత టాప్ 2 ప్లేస్లో 1000 కోట్లు సంపాదించడం అనేది అంత ఆషామాష విషయం కానే కాదు. సో తక్కువ డేస్లో సంపాదించడం ఆషామాష విషయం కాదు. నిజంగా ఇది స్టోరీకి ఉన్న పవరు, ఆ కంటెంట్కి ఉన్న పవరు అని చెప్పాలి. అలాగే మన ప్రభాస్ ఆ ఎంత బ్యాడ్ టాక్ వచ్చినా కానీ దాన్ని తీసుకపోయి దాన్ని ముందుకు తీసుకెళ్ళి హిట్ చేపించేంత దమ్మున్న హీరో మన ప్రభాస్. అటువంటి మన ప్రభాస్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నయ్యకి సో ఇటువంటి దమ్మున్న స్టోరీ తగిలితే రికార్డ్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనకు కల్కి మూవీతో ఈ 1000 కోట్లు అనేది దానికి నిదర్శనం అని చెప్పాలి. సో ఆల్రెడీ 1100 కోట్లు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో అంటే ఇంకా ముందు ముందు కూడా కలెక్షన్స్ అయితే బీభత్సం సృష్టిస్తుంది. ఆల్రెడీ టికెట్ బుకింగ్ కూడా ఒక రేంజ్లో జరుగుతుంది. 16 రోజులు అవుతుంది ఇప్పటికీ. టికెట్ బుకింగ్ కూడా అసలు ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా తగ్గట్లేదు. సో ఇంకా కలెక్షన్స్ గురించి నేనైతే ఎనీ టైం మీకు 24/7 రిపోర్ట్ అయితే మీకైతే ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.